హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వ్యూస్ వస్తున్నాయి నాకు, కాకపోతే సబ్స్క్రైబర్స్ పెరగట్లా. అండ్ వ్యూస్ కూడా మొత్తం వీడియో చూడట్లేదు, ఏదో 2 మినిట్స్ 3 మినిట్స్ చూస్తున్నారు. ప్రాబ్లం ఏంటో ఒకవేళ చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకుని వీడియో పెడతా. లేదు నచ్చుతుంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకుని వీడియో చూడండి. అండ్ మీ కామెంట్స్ కూడా కింద పెట్టండి, నేను చూస్తూనే ఉంటాను అండ్ వాటికి రిప్లై కూడా ఇస్తూనే ఉంటాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు ఎపిసోడ్ అయితే ఏం లేదు, అంటే లైవ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు. నేను ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టేశాను కదా, టాస్క్ ఎలా జరిగింది ఏంటి అనేది. నేను ఆ టాస్క్లో మాత్రం రాము సూపర్ ఆడాడు. సో ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు, అంటే యాక్చువల్లీ మొన్న అయితే 2 వీడియోస్ చేశా. ఈరోజు ఏంటంటే అంత కంటెంట్ లేదు. ఈరోజు ఒక్కొక్కడు చెప్పాలంటే వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫ్ డప్పాలు కొట్టుకుంటున్నారు. అండ్ కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నారు. అంటే నేనే బిగ్ బాస్ కప్గా విన్నర్ని అన్నట్టు ఫీల్ అయిపోయి మాట్లాడుతున్నారు. చెప్తాను వాళ్ళు ఎవరెవరో, ఆ సందర్భాలు ఏంటో. అండ్ కొంతమంది ఏదైనా గొడవ వెళ్తే నాకెక్కడ కంటెంట్ పోయిద్దా అని సమ్మని దూరేస్తున్నారు. ఇవన్నిటి గురించి మాట్లాడదాం. అండ్ సాటర్డే సండే వస్తున్నాయిగా, మరి ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుందిగా, ఎవరు ఎలిమినేషన్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నాకు సార్ ఎవరెవరిని పాయింట్అవుట్ చేయొచ్చు అనేది కూడా మాట్లాడదాం ఈ వీడియోలో. అయితే షార్ట్ అండ్ స్వీట్గా మ్యాక్సిమం 15 to 17 మినిట్స్లో అవగొట్టేయడానికి ట్రై చేస్తా. వీడియో మొత్తం చూడండి. సో ఫస్ట్ ఈరోజు మార్నింగ్ నుంచి ఏమైందంటే, మార్నింగే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేస్తా, సోదంతా మనకు అనవసరం. ఫస్ట్ అందరూ బయటకు వచ్చారు. ఇక వాళ్ళు బాత్ చేసి అవి చేస్తారు కదా, కొంతమంది ఊడుస్తారు, కొంతమంది వంట చేస్తారు కదా, అలా అనమాట. ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడేంటంటే హరీష్ గారు బయట కూర్చుని మనీష్తో మాట్లాడుతున్నారు అనమాట. వీటి గురించే నిన్న శ్రీజ అటు వెళ్ళిపోయింది. ఇక్కడ ఒకటి తప్పు ఏంటంటే, శ్రీజ నిన్న వెళ్ళినందుకు ఆయన అప్రిషియేట్ చేశారు. అప్పుడు ఓకే నీ ఐడియా నీది అని చెప్పేసి, కానీ అప్పుడు అన్న శ్రీజ స్ట్రాటజీ శ్రీజ వాడింది అని చెప్పేసి, ఈరోజేమో శ్రీజ అటు వెళ్ళింది కాబట్టి మనకు కెప్టెన్ రాలేదు. సంజనా గారు కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టమే, కాకపోతే మనకు కెప్టెన్ రావాలి అని అసలు అయితే. బట్ వాళ్ళకి వెళ్ళిపోయిందని చెప్పి రోజంతా అదే ధ్యాసలో ఉన్నారు. అండ్ ఈరోజు తినలేదు. అండ్ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది, లైన్గా వస్తాను అక్కడ చెప్తాను. ఈరోజు తినలేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సంజనా గారు కెప్టెన్ అబ్బా, కెప్టెన్ అయ్యి ఆవిడ తగ్గేదే లేదు. ఈరోజు కూడా ఏదైనా కాంట్రవర్సీ లాంటిది ఏదైనా కంటెంట్ ఉంది అంటే దాని గురించి, ఆవిడ గురించే. సో మన తనూజ అండ్ భరణి గారు వంట చేస్తారు కదా. సో ఈ కెప్టెన్కి కూడా అన్ని అధికారాలు ఉంటాయి అన్నమాట. ఓనర్కి ఉన్న అధికారాలు ఉంటాయి, ఓనర్ కంటే కొంచెం ఎక్కువ అధికారాలు ఉంటాయి. సో తనూజ, నాకు ఈరోజు మింట్ చట్నీ చేస్తావా, అల్లం పచ్చడి అంది. తనూజ ఏమో ఎలా అన్నట్టు చూసింది. అయితే నాకు చేయడం రాదండి అని చెప్పేసి తనూజ అంది. అయితే నేను చెప్తాను, కొంచెం మింట్ వేసేసి, ఉల్లిపాయలు వేసేసి, నిమ్మకాయతో పిండేసి ఇట్లా కొడితే అయిపోద్ది అంది. అది కర్రీ ఎలా అవుతుంది, అందరికీ నచ్చాలి కదా, లేదా వేస్ట్ అయిపోయింది కదా అని చెప్పి బయటకు వచ్చి అందరికి చెప్తుంది, నాకేమో రాదు, ఆవిడేమో చేయమంటుంది ఎలా చేయాలి అని. అండ్ మింట్ చట్నీతో పాటు, అల్లపు చట్నీతో పాటు ఇంకా 2 దోశ అండ్ వేరే కర్రీ అనమాట. దోశలోకి ఈ చట్నీ నార్మల్గా వేరేకి, అండ్ దోశ అండ్ కర్రీ ఈ 3 చేయమంది అనమాట. అయితే ఓకే అని చెప్పి మొదలుపెట్టారు. ఇదొకటి అనుకుంటే, నెక్స్ట్ కాకపోతే ఒక మంచి విషయం ఏంటంటే, ఆ చేసిన చట్నీ ఏదైతే ఉందో అది అందరికీ హౌస్ మేట్స్, బయట వాళ్ళు ఉన్నారు కదా టెనెంట్స్, వాళ్ళకు కూడా పెట్టారు ఇవాళ మధ్యాహ్నం. అండ్ మధ్యాహ్నం వండుకున్నారు. సో పులావ్ కూడా పెట్టారు అందరికీ, విచ్ ఇస్ గుడ్ అనమాట. అక్కడ గుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే, తనూజ అందరికీ హాట్ వాటర్ కాసిస్తుంది అనమాట మొత్తం అందరికీ. అయితే అందరికీ ఒక గ్లాస్ ఇస్తూ ఉంటే, అక్కడ సంజన గారు, ఫ్లోరశైని గారు వాష్రూమ్లో ఉన్నారు, క్లీన్ చేస్తున్నారు. సో సంజన గారికి ఇచ్చి ఫ్లోరశైని గారికి ఇచ్చేయమంటే ఆవిడకి ఇవ్వాల్సింది ఈవిడే తాగేసింది. 2 గ్లాసులు తాగేసేసి తెచ్చేసింది. తర్వాత ఆవిడ అడిగితే అదేంటి ఇచ్చాను కదా అంటే, లేదు నాకు ఇవ్వలేదంటే, అప్పుడు నేనే తాగేసా అని చెప్తుంది. తనుజ గారికి అండ్ ఫ్లోరశైని గారికి పడట్ల. ఈరోజు ఇంకో విషయంలో కూడా కొంచెం తప్పు అనిపించింది, అదేంటో చెప్తాను సంజన గారి మీద ఈ విషయంలో. అండ్ ఈలోపు ఇలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ డిమోన్ పవన్కి తనుజ గారికి కూడా కొంచెం ఇష్యూ అయింది. తెలిసిందేగా, మనోడు ఎప్పుడు ఆ కూరలో ఉల్లిపాయ అంటారు.
సో ఆ ఉల్లిపాయలకి వాళ్ళు కూడా టమాటా బదులు ఉల్లిపాయలాగా ఉన్నది అని చెప్పేసి అక్కడ తనూజ గారికి ఏం గొడవ అయింది, అది చిన్న గొడవ సార్టెడ్ అయిపోయింది. సో అన్నీ ఇంతే అండి. అండ్ మన పక్కన మాస్క్ మ్యాన్ హరీష్ గారు, ఆయనలో ఒకటి ఏంటంటే, ఒకటి చెప్తాను చూడండి, ఈరోజు మాట్లాడుకుందాం వీళ్ళ గురించి. మాస్క్ మ్యాన్ హరీష్ గారు, ఈయన మంచి తెలివి గల ఆయన అండ్ మంచి మాట తీరున్న వ్యక్తి. అదేవిధంగా తన గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వ్యక్తి. ఇలా ఎందుకంటున్నానంటే, ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఏదైనా తీస్తే నిన్న ఇష్యూ గురించి కానీ లేదా ఈరోజు ఇష్యూ గురించి, ఐ మీన్ ఆయన గురించి కానీ చెప్తానే ఉన్నారు. సాయంత్రం దాకా చెప్తానే ఉన్నారు, నైట్ దాకా చెప్తానే ఉన్నారు. చిరాకు వచ్చింది చూసి ఎప్పుడైపోయిద్దిరా బాబు అని చిరాకు వచ్చింది. కెమెరా ఏమో వాళ్ళ వైపే ఉంది. అండ్ ఇంకో దరిద్రం ఏంటంటే, ఈరోజు బిగ్ బాస్ మైకులు సరిగ్గా పనిచేయాలి. వాళ్ళు మైకులు సరిగ్గా పనిచేయలేదో, నా నెట్టే సరిగ్గా పనిచేయట్లేదో అర్థం కాల. కామెంట్ చేయండి నాకు, మీకు కూడా అలాగే అనిపిస్తే, మైకులు పనిచేయట్లేదా అనిపిస్తే. నెక్స్ట్, ఈయన స్ట్రాటజీ అనుకుంటున్నాడు, కానీ ఒకానొక టైంలో ఏమైపోతుందంటే, ఈయన చెప్పిన మాట వినాలి, లేదా ఏదో పంతానికి పోయి నేను ఇలా బయట పెడతా అనేసి వేరే యాంగిల్లోకి వెళ్ళిపోతున్నారు అన్నట్టు నాకు అనిపిస్తుంది మాస్క్ మ్యాన్ హరీష్ గారు. అంటే గేమ్ వేరేలా వెళ్ళిపోతున్నారు. బాగుంది, ఫస్ట్లో బాగుంది, స్ట్రాటజీస్ ఇప్పటికే వేస్తున్నారు, ఓకే. కాకపోతే ఈయన గురించి ఈయన ఓవర్గా ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోయి, అథారిటీ లాగా ఫీల్ అయిపోయి, కప్పు విన్నర్ నేనే అన్నంత ఫీల్ అయిపోయి కొంచెం వేరేలా చేస్తున్నారు బిహేవియర్ అనేది నాకు అనిపించింది. అండ్ ఇది అయిపోయింది. సో దీని తర్వాత థమ్స్అప్ దొబ్బేశారనమాట సంజన గారిది. మొన్న సంజన గారు గుడ్డ దొబ్బేశారు, ఈరోజు మాస్క్ మ్యాన్ తెలియదు, ఎవరికి తెలియదు మాస్క్ మ్యాన్ తీసినట్టు, ఐ మీన్ హరీష్ గారు తీసినట్టు. చక్కగా థమ్స్అప్ తీసేసి వెళ్ళి అక్కడ వాషింగ్ మెషిన్, ఐ మీన్ ఈ బాతింగ్ దగ్గర, అంటే బాత్ చేస్తారు కదా, అక్కడ వాళ్ళ క్లోజెట్స్ ఉంటాయి అన్నమాట బట్టలు పెట్టుకోవడానికి. సో అందులో పెట్టేశారు. ఎప్పుడు తెలిసిద్దంటే, మధ్యలో కొంచెం అటు నడుచుకుంటూ వెళ్ళి ఈవిడేం థమ్స్అప్ ఏది అని ఎత్తుక్కుంటాడు, నా థమ్స్అప్ దొబ్బేశారు, ఒకటి మిస్ అయింది అని సంజన గారు. అయితే ఫ్లోరా షైనీ గారిని పిలిచి కొంచెం థమ్స్అప్ ఇస్తారు హరీష్ గారు. తెలివి చూడండి, బాగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఫ్లోరా షైనీ గారికి ఎందుకు ఇచ్చారు, అక్కడ ఫ్లోరా షైనీ గారు బయట చెప్పలేరు. అండ్ ఇంకొకటి, వీళ్ళిద్దరికీ పడదు, అర్థమైందా, అందుకనే ఇచ్చారు. నెక్స్ట్, బాటిల్లో ఎంత ఇలా వాటర్ బాటిల్లో ఉంటాయిగా, ఫ్లోరా షైనీ గారు వాటర్ బాటిల్లో పోసేసి, అండ్ ఫ్లోరా షైనీ గారు ఎలాగో ఇవన్నీ క్లీన్ చేసే దాంట్లోనేగా ఈ డస్ట్బిన్ కానీ ఇవన్నీ, సో ఆ డస్ట్బిన్లో వేసేసి ఎవరికి తెలియకుండా మూట కట్టేసి, ఆ బ్యాగ్స్ ఉంటాయి కదా బ్లాక్ కలర్ది, బ్లాక్ కవర్స్తో మూట కట్టేసి చక్కగా ఎవరికి అనుమానం రాకుండా పక్కన పెట్టేశారు. నెక్స్ట్, దానికి కొంచెం ఆ బాటిల్ కొంచెం తీసుకొచ్చి ప్రియాకి కూడా ఇచ్చారు. సో ఇక్కడ తెలిసింది థమ్స్అప్ ఎవరెవరి దగ్గర ఉంది, అంటే ఎవరు తీసేశారు అనేది హరీష్ గారికి, ప్రియా గారికి అండ్ ఫ్లోరా షైనీ గారికి, ఇదనమాట. కానీ మిగతా వాళ్ళని అడుగుతుంది సంజన గారు, నువ్వేనా అని. ఎవ్వడు ఏం సమాధానం చెప్పట్లే, ఎవ్వడికి ఏం అర్థం కావట్లా ఎవరు తీశారు అనేది. హరీష్ గారు మధ్యలో హింట్లు ఇస్తున్నారు, మీకు ఎవరైనా అంటే మీకు మీ మెడిసినే ఇచ్చారేమో, అంటే మొన్న తీసేశారు కదా గుడ్డు, అలాగే థమ్స్అప్ తీసేసి ఆయనకు బుద్ధి చెప్పాలనుకున్నారేమో ఆవిడికి అని చెప్పేసి అని. లేదా రెండో ఛాన్స్ ఏంటంటే, మీకంటే తెలివిగలైన వాళ్ళు, మీకంటే ధైర్యవంతులు తీసేశారేమో ఎవరన్నా, మీకంటే షార్ప్ టైగర్ ఎంట్రీ ఏమో అని చెప్పి ఆయన గురించి ఆయన సెల్ఫ్ డెబ్బా కొట్టుకుంటున్నాడు. అక్కడ అర్థం కాల వాళ్ళకి, అక్కడ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు, అక్కడ అర్థం కావట్లేదు వాళ్ళకి ఈయనే తీసాడని చెప్పేసి. అండ్ లేదా ధనవంతుల దగ్గర తీసుకుని అదే పేదవాళ్ళకి ఇచ్చినట్టు మీ దగ్గర తీసేసుకుని ఇంకెవరికైనా ఇచ్చారేమో అన్నట్టు చెప్తున్నారనమాట. సాయంత్రం దాకా ఏమి లేదు, అంతా సోదే, వీళ్ళు ఆడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, కొంతమంది రెడీ అయ్యేవాళ్ళు రెడీ అవుతున్నారు, ఇంతే. సో నెక్స్ట్ ఏంటంటే, ఒక టాస్క్, ఐ మీన్ స్కిట్ పెడదామని అనుకుంది, ఎందుకంటే కెప్టెన్గా అక్కడ లోపల థమ్స్అప్లు ఇవన్నీ ఉన్నాయి కదా, చాక్లెట్లు అవన్నీ ఇద్దామని చెప్పేసి గెలిస్తే. మధ్యలో ఏమైందంటే, కెప్టెన్కి పక్కన ఇద్దరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటారుగా, వాళ్ళని తీసుకుంది. వాళ్ళు ఎవరెవరంటే మనీష్ని, శ్రీజాని తీసుకుంది. అండ్ భరణి గారు, ఇమాన్యువల్ గారు కూడా హరీష్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన చాలా తెలివైన ఆయన అన్న, నువ్వు ఏదైనా మాట్లాడితే దానికి ఆలోచించి ఏం మాట్లాడాలా అని చెప్పేసి, అంటే 2 క్వశ్చన్లు ఆయనే లోపలేసేసుకొని
తర్వాత దాన్ని బట్టి మాట్లాడతారు. చాలా తెలివైన ఆయన. కాకపోతే ఏంటంటే ఆయనే అథారిటీ చేయాలని, ఆయనకి అందరూ పొలైట్‌గా ఉండాలని, యెస్ సార్ అనాలని చెప్పేసి అలా ఫీల్ అవుతారు. అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కూడా నేను చెప్పేస్తా అంటారు గానీ చెప్పరు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అని చెప్పేసి వీళ్ళ డిస్కషన్ అనమాట. అండ్ భరణి గారు కొన్ని విషయాల్లో గుడ్ అనిపిస్తారు. ఎందుకంటే లోపల ఎంత ఉన్నా సరే ఏదైనా మనిషి వచ్చినప్పుడు హాయ్ సార్ అని సార్ పలకరిస్తారు. మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పారు కూడా. కానీ హరీష్ గారు ఇలా అన్నారంట. ఆయన గుడ్ మార్నింగ్ చెప్పినా అసలు మాట్లాడట్లా తనూజ గారితో, భరణి గారితో. తనూజ గారి గొడవ మొన్న ఎప్పుడో అయింది. దాన్ని ఈ 2 డేస్ బాగానే ఉన్నారు, తిన్నారు. కానీ ఈరోజు ఏమైంది తినకోకుండా? నాకైతే అది అర్థం కాలేదు. మీకు ఏదైనా అర్థమైతే కామెంట్లో చేయండి. ఈరోజు అయితే వాళ్ళిద్దరు వండింది నేను తిన్నాను అని చెప్పేసి అలాగే ఉన్నారు. అండ్ అది తినలేదు కదా, సో అందరు తినేశారు. తిన్న తర్వాత ఈయన అంటే ఈయన మధ్యలో కుకింగ్ నేను బాగా చేస్తాను అని చెప్పేసి చెప్పుకున్నారులే. సో తనే కుకింగ్ చేసుకోవడానికి వెళ్ళి క్యాప్సికము, టొమాటోస్, ఆనియన్స్ కట్ చేసినట్టున్నారు అండ్ ఎగ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కూడా ఒక షాట్లో ఏంటంటే భరణి గారు, ఇమాన్యువల్ గారు కనబడతారనమాట. అదే దీని గురించే మాట్లాడుకుంటారు. పొద్దున్నే నేను గుడ్ మార్నింగ్ అని కూడా చెప్పాను కానీ ఏం మాట్లాడలేదు. బట్ ఆయనే వండి తింటున్నాడు, అది యాక్సెప్టబుల్లా బిగ్ బాస్లో అని చెప్పేసి అనే లోపు బిగ్ బాస్ పిలిచి సంజన గారు మీ కెప్టెన్సీలో ఎవరి కాళ్ళు హరీష్ తనకంటూ తను వంట చేసుకుని తింటున్నాడు, మీకు ఓకేనా అని అడిగారు. either ఓకే అన్న చెప్పాలి లేదా లేదు అని చెప్పాలి. నేను ఇంకోసారి జరగకోకుండా చూసుకుంటా బిగ్ బాస్ అని చెప్పేసింది సంజన. అక్కడికి అయిపోయింది. సో థ్యాంక్ యూ బిగ్ బాస్ అనగానే హరీష్ గారే మేము మీకు నా వల్ల మిమ్మల్ని తిట్టారు, సో అందుకని నేను అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి తినకోకుండా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారనమాట. ఇది ఇక్కడ దాకా అయింది. నెక్స్ట్ ఇదంతా సోది నడిచింది సాయంత్రం దాకా. ఈవినింగ్ ఏంటంటే స్కిట్ అన్నా కదా, స్కిట్ ప్లాన్ చేశారు. స్కిట్ బాగానే వచ్చింది. ఇమాన్యువల్ స్కిట్ ఎవరైనా గెలిస్తే వాళ్ళకి డ్రింకులు ఇస్తా అంది, గుర్తుపెట్టుకోండి. కానీ అక్కడ ఏం జరిగింది, అందరినీ రమ్మంది మెయిన్ హౌస్లోకి. కానీ ఫ్లోరా షైనీ గారిని నువ్వు రావద్దు, నేను నిన్ను చూడలేను అక్కడ, నువ్వు రావద్దు అని చెప్పేసి చెప్పిందంట. ఆవిడ వెళ్ళి ఆ టెనెంట్స్ హౌస్లోనే కూర్చున్నారు. తర్వాత వీళ్ళందరూ రెడీ అవుతుంటే రీతు, పవన్ కళ్యాణ్ చూసి ఏంటి అంటే ఇలా చెప్పిందంటే అప్పుడు ఆమెను తీసుకొచ్చి లోపల తీసుకొచ్చారు. ఆవిడ ఏం డిఫెండ్ చేసుకుంటుంది వేరే వాళ్ళు అడిగినప్పుడు అంటే, మేము ఇండస్ట్రీలో కామెడీ చేసేటప్పుడు పొద్దునుంచి నవ్వుతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఆవిడ ఉంటే నాకు ఏదైనా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, సో అందుకనే రావద్దని అనుకున్నాను, కాకపోతే మీరు తీసుకొచ్చేటప్పుడు కూడా నేను ఆలోచించి ఎలో చేశా కదా అని చెప్పేసి ఆవిడ డిఫెండ్ చేసుకుంటుంది, విచ్ ఈజ్ రాంగ్ థింగ్. ఎన్నైనా ఉండని బిగ్ బాస్ అంటే ఆ 15 మంది హౌస్. అది నువ్వు ఎంత కెప్టెన్ అయినా నువ్వు ఇక్కడికి రాకూడదు, ఇక్కడికి రా అనే ఓనర్షిప్ని అక్కడ చూపించకూడదు. ఎందుకంటే ఆవిడ మాట్లాడలేదు కాబట్టి అలా సైలెంట్గా వెళ్ళిపోయి కూర్చుంది. అదే ఆవిడైనా వేరే వాళ్ళని అడిగితే రివర్స్ అవుతాడు గట్టిగా. సో అది స్కిట్ బాగానే చేశారు, సూపర్ చేశారు. ఆ బతుకు జట్కా బండి ఏదో ఉంటుంది కదా, వైఫ్ హస్బెండ్ గొడవలో, అండ్ లాయర్ ఉంటాడు, ఇటు పక్క సైకియాట్రిస్ట్ ఉంటారు, సేమ్ అలాగే చేశారు. జడ్జి ఏమో మధ్యలో పెద్ద జడ్జి లాగానేమో తనూజ గారు ఉన్నారు, లాయర్గానేమో భరణి గారు ఉన్నారు, అండ్ పక్కన సృష్టి ఏమో సైకియాట్రిస్ట్, అండ్ మిగతా వాళ్ళు పాత్రలు అనమాట. ప్రియా ఇటు తల్లి అండ్ అమ్మాయి తల్లి, అండ్ అమ్మాయి ఏమో ఇమాన్యువల్, అటు డేమన్ పవన్ ఏమో అబ్బాయి, వాళ్ళ తల్లి ఏమో శ్రీజ, అండ్ ఇద్దరు పిల్లల్లాగా రాము రాథోడు, మన సుమన్ శెట్టి గారు యాక్ట్ చేశారు. మిగతా వాళ్ళు చూస్తున్నారనమాట. పవన్ కళ్యాణ్ ఏమో సైకియాట్రిస్ట్ పిఏ, సృష్టి పిఏ అనమాట, పిఏ లాగా. సో ఇలా జరుగుతుంది. స్కిట్ బాగానే చేశారు, అందరు నవ్వుకున్నారు. మధ్యలో ఒక కామెడీ జనరేట్ చేశాడు రాము రాథోడ్. ఇక్కడ కూడా రాము రాథోడ్ కొంచెం పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చాడు ఈ స్కిట్లో కూడా, విచ్ ఇస్ గుడ్. రాము రాథోడ్ కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది టాస్క్ దగ్గర నుంచి, ఎక్కువ చేయట్లా, తన పని తను చేసుకుంటున్నాడు, మధ్యలో అవకాశాలు వచ్చినప్పుడు కొంచెం ప్రూవ్ చేసుకుంటున్నాడు. అండ్ ఇది అయిపోయింది, థమ్స్అప్లు ఇస్తా అందుగా చెప్పింది, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, ఆల్రౌండర్ అని చెప్పేసి అందరికీ అన్ని డ్రింకులు ఇలా పెట్టింది సంజన గారు. పెట్టేసిన తర్వాత కొట్టేసిన థమ్స్అప్ నాకు తెచ్చివ్వండి అంది. అందరికి పోయింది ఇక. కొట్టేసిన థమ్స్అప్ తెచ్చిస్తే నేను ఇచ్చేస్తా అంది.
అంటే మీరు దానికోసం టాస్క్ పెట్టారా? అసలు మీరు టాస్క్ పెట్టే అధికారమే లేదు. కానీ మేము మనస్ఫూర్తిగా చేసాము. మీరిప్పుడు ఇలా అనంగానే అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. ఫస్ట్ రీతు వెళ్ళిపోయింది. ఈవిడికేంటంటే రీతు మీద, ప్రియా మీద అండ్ శ్రీజ మీద డౌట్ అనమాట. మాస్క్ మ్యాన్ ఎంత డైరెక్ట్గా చెప్పినా ఇలా మీకంటే తెలివి గలవాళ్ళే కొట్టేస్తుంటారు, ఇలా మీకే ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసిన ఆవిడకి అర్థం కావట్లా. వేరే వాళ్ళ పేర్లే చెప్తుంది, ఆయన పేరు చెప్పట్లా. అయితే ఎవరు అడిగినా, ఇమాన్యువల్ అడిగినా అలాగే చెప్తాను, నాకు వీళ్ళ మీద అనుమానం ఉంది అని చెప్పేసి. సో అందరూ వెళ్ళిపోయారు. ఇక ఇమాన్యువల్కి మాత్రం కోపం వచ్చింది, అందరికి కోపం వచ్చింది. తర్వాత మధ్యలో ఏం చెప్పింది, శ్రీజ అండ్ మనీష్ వీళ్ళిద్దరు వాలంటీర్స్ కదా ఆవిడకి. సో నేను అంటే ఆవిడ కెప్టెన్సీ ప్రకారం ఏంటంటే ఆవిడ షేర్ చేయాలి. సో మనీష్కి అండ్ శ్రీజకి షేర్ చేయొచ్చు ఏదైనా, వాళ్ళిద్దరికీ షేర్ చేయాలి, మిగతా వాళ్ళు షేర్ చేయకూడదు, అది రూలు. సో ఆవిడేమనుకుంది, వీళ్ళిద్దరికి షేర్ చేస్తే వీళ్ళు వాళ్ళందరికీ షేర్ చేస్తారు అనేది ప్లాన్. కాకపోతే ఇక్కడ బ్లేమ్ వాళ్ళకి వస్తుంది కదా, అంటే వాళ్ళు ఓనర్స్ కదా, ఇప్పుడు వాళ్ళు షేర్ చేయకూడదు లెక్క ప్రకారం. అయితే వాళ్ళు మళ్ళీ షేర్ చేస్తే బ్లేమ్ వీళ్ళ మీదకి వస్తుంది కదా. సో మా మీద వేసేసి మీరు ఓకే అనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు గొడవ చేశారు మొత్తం అంతా. అలాగే లోపలికి వెళ్ళి సంజన గారు మాట్లాడుకుంటూనే ఉన్నారు. సంజన గారు ఏమనుకున్నారంటే ఒకవేళ నవ్వుతూ సరదాగా వీళ్ళు తీశారని చెప్పేస్తారేమో అని చెప్పేసి అలా చేశారంట. ఇక ఆ థమ్స్అప్లు ఎవరికి ఎవరో తర్వాత అందరితో మాట్లాడారనమాట, ఇమాన్యువల్తో, బర్నీ గారితో, ఇలా అందరితో మాట్లాడితే హరీష్ గారితో అక్కడ అందరితో మాట్లాడారనమాట. మాట్లాడి అది అవ్వాల అలాగే జరుగుతూ ఉంది. తర్వాత వర్షం పడింది, కొంతమంది స్విమ్మింగ్ చేశారు వర్షంలో. ఇమాన్యువల్, బర్నీ గారు ఇటు మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ హరీష్ గారేమో అటు ఫ్లోరా షైనీ గారితో, సృష్టి వర్మ గారితో అలా మాట్లాడుతూ వీటి గురించి నేను టాస్క్ గురించి వీటి గురించి ఇక. అండ్ లాస్ట్లో పవన్కి, ప్రియాకి ఏదో చిన్న గొడవ, అది అంత మించి ఏం లేదు, సోది. ఇది ఈరోజు ఏం జరగలేదు ఆ స్కిట్ తప్ప. సంజన గారు ఏంటంటే ఇన్నోసెన్స్ ఉంది మాటల్లో, ఎందుకంటే తెలుగు రాదు కాబట్టి ఆ మాటలు అలా ఇన్నోసెంట్గా వస్తుంది. నువ్వు అగ్రెసివ్గా మాట్లాడు, ఎంత అగ్రెసివ్గా అయినా. ఆవిడ మాత్రం లేదురా, అలా కాదురా, నాకు తినాలనిపించిందిరా అన్నట్టు ఈజీగా చెప్పేస్తున్నారు. అండ్ స్ట్రాటజీ కూడా యూజ్ చేస్తున్నారు. నేను ఎంతమంది మీరు కెప్టెన్గా రాంగ్, మీరే ధైర్యం చేసి ఇచ్చేసేయండి అయ్యా బాటిల్ అని చెప్పేసి అంటే ఆవిడ మీద బ్లేమ్ చేద్దామని చూశారు అందరూ. ఆవిడ మాత్రం లేదురా, నేను బిగ్ బాస్ రూల్స్ దాటను అని చెప్పేసి ఆవిడ స్టాండ్ మీద ఆవిడ ఉన్నారు, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ ఇంతే. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి చూద్దాం. హరీష్ గారు ఈ 4 ఎపిసోడ్స్ చూసిన తర్వాత, అంటే ఈరోజు 5th కదా, 5th 6th ఏదో ఒకటి చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే, స్ట్రాటజీస్ వేస్తున్నారు కానీ ఎక్కువ ఆలోచించేస్తున్నారు. ఆయన్నే కొంచెం ఓవర్గా పోర్ట్రే చేసుకుందామని ట్రై చేస్తున్నారు, లేదా బాధపడుతున్నారు అన్నట్టు వెళ్ళిపోతున్నారు. ఏదో ఆలోచిస్తూ ఉన్నారు, ఎవరితో కలవట్లా. అండ్ ఎప్పుడో జరిగిపోయింది బర్నీ గారు, తనూజ గారితో ఈరోజు, ఎందుకంటే మధ్యలో 2 days గ్యాప్ వచ్చింది. అప్పుడేమీ ఇష్యూ లేదు, ఎందుకంటే అప్పుడు తిన్నారు. ఈరోజు తినుకోకుండా నేను బర్నీ గారు, తనూజ గారు చేస్తే నేను తిన్ను అని చెప్పేసి ఈరోజు తినలేదు. ఒకవేళ ఆయన తింటున్నా చేసుకుంటున్నా సరే బిగ్ బాస్ ఆపేశాడు ఇక్కడ ఇంకొకటి. అండ్ అదే ఇక వేరే లోకంలో ఉంటున్నాడు అబ్బా. అండ్ మనీష్ చెప్తే ఏమో అర్థం కాదు కానీ స్ట్రాటజీస్ మంచి వేస్తాడు, అది ఇది అని చెప్పి బిగ్ బాస్ తీసుకొచ్చాడు. కానీ ఆయన ఆలోచనలు ఏంటంటే అర్థం కాదు ఎవరికి, అది ఆయనకే అర్థం అవుతుందేమో. అండ్ ఇంకొకటి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. కొంతమందికి ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మనకు ఓకే, వేరే వాళ్ళకి కొంతమందికి అర్థం కాదేమో ఆ ఇంగ్లీషు. అలా మాట్లాడుతున్నాడు. ఎవరైనా సంజన గారు ఇంగ్లీష్లో మాట్లాడితే ఫైన్, అండ్ ఫ్లోరా షైనీ గారు మాట్లాడితే ఫైన్, దానికి ఒక అర్థం ఉంటుంది. ఈయన తెలుగు మాట్లాడేది తక్కువ, ఇంగ్లీష్ మాట్లాడేది ఎక్కువ అన్నట్టు ఉంది. అండ్ ఓవర్ థింక్ చేసేసి ఏదేదో స్ట్రాటజీలు వేసేసి ఏదో చేసేద్దాం అన్నట్టు చూస్తున్నాడు, కానీ అక్కడ ఏం అవ్వట్లేదు. అండ్ డీమాన్ పవన్ మార్నింగ్ లెగ్గానే తనుజ గారి వంట దగ్గరికి వెళ్ళి ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది, నేను ఎక్కువసార్లు విన్నా ఆ డైలాగ్, అందుకని చెప్తున్నాను. అండ్ కొన్ని కరెక్ట్ పాయింట్లు చెప్తున్నాడు, కాకపోతే స్పేస్ ఇవ్వట్లేదు. స్పేస్ క్రియేట్ చేసుకుందాం అన్న దాంట్లో కొన్ని ఇష్యూస్ వచ్చేస్తున్నాయి వాళ్ళకి. అది శ్రీజ
ఏ గొడవ ఉన్నా నాదే అన్నట్టు కొంచెం తలనొప్పి వస్తుంది. ఎందుకో నాకు అనిపిస్తుంది. మరి మీకు అనిపిస్తుందా లేదో చెప్పండి. అరుస్తుందా? ఓకే. ఎక్కువ మాట్లాడేస్తుందా? ఏదో తెలీదు గానీ కొంచెం చిరాకుగా అనిపిస్తుంది అప్పుడప్పుడు వర్డ్స్ అనేవి. అండ్ నెక్స్ట్ బ్యాడ్ వే ఏం కాదు. అండ్ ఓవర్‌గా మాట్లాడేస్తుందేమో, అంటే అనవసరం లేని చోట కూడా స్పేస్ తీసేసుకొని అరుస్తుందేమో అనిపిస్తుంది. సంజన గారు క్లారిటీగా, క్లియర్‌గా, చాలా పద్ధతిగా గేమ్ ఆడుతున్నారు. అంతే. పడొచ్చు నెక్స్ట్. కానీ ఇప్పటివరకు చాలా ఇన్నోసెంట్‌గా చూపిస్తూ, స్ట్రాటజీస్ ఏస్తూ మంచి గేమ్ ఆడుతున్నారు. ఫ్లోరా షైనీ గారు ఆవిడ గురించి చెప్పాల్సిన పని లేదు. వర్క్ అయితే చేస్తున్నారు కానీ ఇంట్లో ఇచ్చిన డ్యూటీస్. మిగతావంతా ఏం లేదు. సుమన్ శెట్టి గారు కొంచెం కొంచెం మాట్లాడుతున్నారు, అందరితో మంచిగా జోకులేస్తున్నారు, ఫన్నీగా ఉన్నారు. ఓకే. రాము రాథోడ్ టాస్క్‌లో గెలుస్తున్నాడు. అండ్ సంజన గారితో కొంచెం సెటైర్‌లు ఏస్తున్నాడు. అందరితో కొంచెం బాగానే ఉంటున్నాడు. ఓకే. స్కిట్ కూడా మంచిగానే చేశాడు ఈరోజు. అంతా ఓకే. ఇలా ప్రియ అనవసరమైన ఆటిలకి కొన్నిటికి గొడవ పడుతుందేమో అనిపిస్తుంది. అది కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఊరుకోరుకునే చిరాకు తెచ్చేసుకుని అంటే గొడవ చేస్తుందేమో అనిపిస్తుంది నాకైతే కొన్నిటిలో. నెక్స్ట్ శ్రీజ గురించి చెప్పేసా. కళ్యాణ్. నేను కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ 2 ఎపిసోడ్‌లో మనీష్ చెప్పిన ఆటిలకి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో చూస్తుంటే తన ఆట తను ఆడుతున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నీ. అంటే ఒక్కళ్ళకి మాత్రమే స్పేస్ ఇచ్చేయకోకుండా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు అని మాత్రం నాకు అనిపిస్తుంది. చూద్దాం ముందు ముందు గేమ్ ఎలా ఉంటుందో. అండ్ రీతు వర్మ పాయింట్స్ పెట్టేటప్పుడు బాగానే పెడుతుంది కానీ ఇంకా ఆట అయితే చూడలేదు. మరి ముందు ముందు చూద్దాం. నెక్స్ట్ ఇమాన్యువల్ సూపరు. బాగా ఆడుతున్నాడు. ఏది ఇచ్చినా, మాట్లాడడం అయినా, గొడవ అయినా, ఆటలైనా బాగుంది. భరణి గారికి హరీష్ గారికి పడదు. చెప్పాలంటే ఒక కోల్డ్ వార్ లెక్క. కాకపోతే ఆయన ఏంటంటే బయట పడుతున్నాడు, ఈయనేమో కొంచెం బయట పడట్లేదు. పడతాడేమో అని చూస్తున్నాను, చూడాలి. కాకపోతే మనిషి మంచి ఆయన. అండ్ మన తనూజ వంటొండి పెడుతున్నారు, అక్కడే సగం టైం అయిపోద్ది. కాకపోతే అక్కడ కొన్నిటిలో ఇష్యూస్ వస్తున్నాయి. ఆ ఇష్యూస్లోనే కనబడుతున్నారు. మరి గేమ్ అదంతా ఇప్పటిదాకా అయితే రాలేదు. టాస్కుల్లో కూడా ఏం చేయలేదు కాబట్టి చూద్దాం ముందు ముందు. కాకపోతే ఇప్పటివరకు గుడ్. కొన్ని చోట్ల తగ్గించుకుంటే బెస్ట్. తగ్గించుకోవడం ఇన్ ద సెన్స్ అనవసరం లేని చోట కూడా వాళ్ళు నన్ను ఇలా అనేసారు అని చెప్పేసి ఉమెన్ కార్డ్ లాగా వాడడం అనేది కొంచెం తగ్గించుకుంటే బెస్ట్. అది తెలియజేస్తుందో తెలియదు కానీ అవి అంటే కొన్ని చోట్ల తీయొచ్చు అలాంటివి, కొన్ని చోట్ల అనవసరం అనిపిస్తుంది. సో అది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు చెప్పా కదా అలా ఆడుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి సృష్టి వర్మ. ఆ పిల్ల ఏదో చిన్నపిల్లలా గెంతుతూ ఉంది. అన్నిటిలో కుయ్యి అని వెళ్ళిపోతుంది. బట్ మాట్లాడుతుంది అందరితో, మంచిగానే ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది, పని చేస్తుంది. మరి టాస్క్ ఇంకా అవ్వలేదుగా, చూద్దాం తర్వాత. అండ్ ఓకే, ఇలా ఆడుతున్నారు అందరూ. ఇక మనీష్ గారు అయితే నిజంగా ఓవర్గా ఆలోచించేస్తున్నారు. ఆయన ఏంటో ఏమో మరి ఎప్పుడు తగ్గుతుందో నాకు తెలిసి. నాకు సార్ చెప్పొచ్చు, హింట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ సాటర్డే సండే ఏం జరుగుతుందో చూద్దాం మనం. నాకు తెలిసి నాకు సారు ఒక్కొక్కరిని పిలిచి, అప్పుడు మొన్న ప్లేట్లు టాస్క్ జరిగాయి కదా, వీళ్ళు నామినేట్ చేసేటప్పుడు ప్లేట్లు పగలగొట్టాలి. నాకు తెలిసి ఒక్కొక్కరిని లేపి వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి పగలగొడుతూ ఏం చేసావు అని చెప్పేసి అడుగుతారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ ప్లేట్స్ పగలగొడతారేమో అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే థమ్స్అప్ గురించి మాట్లాడతారు. నెక్స్ట్ గుడ్డు గురించి మాట్లాడతారు. అండ్ మాస్క్ మ్యాన్ ఏదో బయట పెడతా అంటున్నారు. సార్ దగ్గర మాట్లాడతా అసలు ఆ గొడవ ఏంటో, ఎందుకు తినలేదు దాని గురించి మాట్లాడతారు. కెప్టెన్సీ టాస్క్లో సంచాలకుగా చేసినారుగా మన మర్యాద మనీష్ గారు, దాని గురించి మాట్లాడతారు. అండ్ సంజన గారి గురించి కూడా మాట్లాడతారు. అండ్ మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడతారు, ఏం చేశారు అని చెప్పేసి. ఇవైతే పాయింట్స్ మెయిన్ అనమాట. ఖచ్చితంగా అడుగుతారు. అడగకపోతే ఇంకా ఏం చేయలేము, సుత్తాయి అనుకోవడమే. సో ఇది ఎపిసోడ్ అనమాట. అండ్ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఎవరికి ఉంది అంటే ఫ్లోరా షైనీ గారు ఫస్ట్ అనుకుంటున్నాను. అండ్ సెకండ్ సుమన్ శెట్టి గారు అనుకుంటున్నాను. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు లేచిపోతారు ఇద్దరు లేచిపోతారు. సింగిల్ అయితే ఒకళ్ళే, ఫ్లోరా షైనీ గారు కానీ సుమన్ శెట్టి గారు కానీ అనుకుంటున్నాను. చూద్దాం మరి.
సంజన గారికి ఓటింగ్ బాగానే పెరుగుతుంది. సో చూద్దాం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు కూడా చెప్తున్నా కదా, నా గురించి రిక్వెస్ట్, మొత్తం వీడియో చూడండి, మీకు నచ్చిద్దని అనుకుంటున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ షేర్ చేస్తే చేయండి. అంటే ఇలా ఒకటి చెప్తున్నాడు మంచిగానే ఉంది అనిపిస్తే ఒక ఇద్దరికో ముగ్గురికో చెప్పండి, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి, వాళ్ళని కూడా చూడమనండి. నా నుంచి ఇది ఒక్కటే రిక్వెస్ట్. అండ్ మళ్ళీ రేపు ఎపిసోడ్ ఉంటుంది కదా, సాటర్డే ఎపిసోడ్ చూసి మళ్ళీ మంచి పాయింట్లతో వచ్చేస్తా. అంతే ఫ్రెండ్స్, బాయ్.